రేవంత్ సర్కార్ పై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెబల్ కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేర్చుకుని అవసరం తీరాక సమీకరణాలు కుదరటం లేదనటంపై భగ్గుమన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని పార్టీలో చేర్చుకునేటప్పుడు తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరం సమర్థులే అయినప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ఆగ్రహించారు. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు వచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవులుంటే తప్ప అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే ఓపికగా ఉంటున్నానని, తన వ్యాఖ్యలతో మునుగోడు నియోజకవర్గంపై పగబడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపచ్చుకుంటున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరవేస్తారు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉన్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ్య, ఒడ్డు దాటినాక బోడమల్లయ్య అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు తప్పేంది? ఇద్దరు నమ్మడంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమేగా ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. నేను ఒకటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడంతా వెంటబాటులో ఎక్కడ లేదు. మునుగోడ రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల మునుగోడలో మన సాగునీరు కాలువలు ఉన్నాయా? మరి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కాలువల వాళ్ళకు? అంటే ఇక్కడ మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండ్రు. నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి డిండికి నీళ్ళు తీసుకురావని చెప్పి 1200 కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచి 1200 కోట్లతో సొరంగ మార్గం టెండర్లు పిలిపించినాం. మన శివనగూడెం రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం డిండి లిఫ్ట్ నుంచి 2 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. నన్ను గెలిపించుకున్న రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తి గలాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మాటల దాడిని అయితే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తాయి. ఎందుకంటే ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక ఛానల్లో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ సామాజిక సమీకరణాలు కుదరకపోవడం వల్ల సాధ్యం అవ్వడం లేదని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన మాటలకు
ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సామాజిక సమీకరణాలు ఎందుకు కుదరడం లేదు, మనసుంటే మార్గం ఉంటుందని ఆయన మాట్లాడారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 3 మంత్రులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3కి ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. మరోవైపు అధిష్టానం హామీ ఇచ్చేటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు పార్టీలో ఉంటారన్న సంగతి తెలియకుండానే హామీ ఇచ్చారా? మరోవైపు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా రెండోసారి హామీ ఇచ్చారు, అప్పుడు మాత్రం తెలియదా? అయితే ఇద్దరు ఏదైతే అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి, మేమంతా సమర్థులమే గట్టి వాళ్ళమే కదా అని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే మంత్రి పదవి ఇచ్చేటప్పుడు ఇవ్వండి, కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కానీ లేదా ఇచ్చేటువంటి నిధులను ఆపకుండా తన నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిస్తే నాకు అన్యాయం చేసినట్టు కాదు, ఎందుకంటే ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించారు. గతంలో కూడా అభివృద్ధి కోసం సహకరించాలని కోరినా ఇప్పుడు అదే కోరుతా ఉన్నా. అభివృద్ధికి సహకరించకపోవడాన్ని అయితే ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. గతంలో అయితే ఎంపీగా పనిచేశాను, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను. కానీ ఈ అన్ని నియోజకవర్గాల కంటే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గానికి ఏదైతే అభివృద్ధి విషయంలో సహకరించండి, రెండోది మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన వరకు అయితే నిధులైతే ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఈ నియోజకవర్గానికి అదే నాకు మంత్రి పదవి ఇస్తే నాకు ఇచ్చినట్లు కాదు, నియోజకవర్గానికి ఇచ్చినట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వరుస సంచలన ప్రకటనలు అయితే కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ దొరకరాని పోయగా మారే, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అయితే ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, రాజగోపాల్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నటువంటి మాటలను కంట్రోల్ చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుందా లేదా, ఎటువంటి స్టెప్స్ ముందు తీసుకుందని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.